అక్క చెల్లి, అక్క చెల్లి, అక్క చెల్లి. మహాత్మా, మీ గాన కళా కౌశలంతో నా శాప విమోచనం చేశారు. కృతజ్ఞురాన్ని. నాదే ఉందమ్మా, నేను నిమిత్త మాత్రుణ్ణి. అంతా పరమేశ్వరి కరుణా కటాక్షం. మీకు ప్రత్యుపకారం చేయాలని మా అభిలాష. మన్నించి ఆజ్ఞాపించండి. సరే, నా మిత్రుడు విక్రముడు నేను నాగమణి కొరకై బయలుదేరి దురదృష్టవశాత్తు మార్గమధ్యంలో విడిపోయాం. ఇప్పుడు నా మిత్రుడు ఎక్కడున్నాడు, నేను ఎలా కలుసుకోగలనో చెప్తే చాలు. అంతకంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు. నీవిటు ఆగ్నేయ దిశగా పోతే అడవిలో ఒక మండపం వస్తుంది. నీవక్కడ వేచి ఉండు. నీ మిత్రుడు నిన్ను తప్పకుండా కలుసుకుంటాడు. మంచిదమ్మా, వస్తాను. పెద్దమ్మా, ఈ పాటికి మన విద్యాపతి నాగలోకం చేరు ఉంటాడా? అప్పుడే ఎక్కడ నాయన, మధ్యదారిలో ఎన్ని ప్రమాదాలు, ఎన్ని చిక్కులు. అది సరే గాని భోగమని ఎక్కడ దొరుకుతుంది పెద్దమ్మా? భోగమని ఏమిటి? అది తీసుకొస్తానని నువ్వు బయలుదేరావా ఏమిటి? అవును. ఎవరి కోసం? లవంగి కోసం. లవంగి అదేవతి ఉందిలే, భోగమని తీసుకొస్తే పెళ్ళాడతానది. అదా సంగతి. చెప్పు, ఎవతా లవంగి? శివంగి చెల్లెలు. శివంగి అదేవతి ఓ చిన్న రాక్షసి పిల్ల. అయితే నీ కథ చాలా పెద్దదన్నమాట. లవంగి కోసం భోగమని తెస్తానంటూ బయలుదేరా, శివంగితో స్నేహం కట్టావు, సంపంగితో సరసాలాటానికి వచ్చావా? పద బయటికి. పెద్దమ్మా, నాగలోకానికి వెళ్లే దారిలో ఏవో ప్రమాదాలున్నాయని చెప్పావు. అవేమిటో వివరంగా చెప్పు. దారిలో గంధర్వుల గుడి ఉందమ్మా. ముందుగా అది దాటాలి. అక్కడ ఓడిపోయి ఎంతమంది వీరులు రాళ్లుగా మారిపోయారటపా. రాళ్లుగా మారిపోయారా? పెట్టి పిల్ల, నీకెందుకమ్మా భయం? విద్యాపతి వీరాధి వీరు. దారిలో గంధర్వుల గుడి ఉంది. అక్కడ ఓడిపోయి ఎందరో రాళ్లుగా మారిపోయారు. ఓడిపోయి ఎందరో రాళ్లుగా మారిపోయారు. రాళ్లుగా మారిపోయారు. మా ప్రణయ సుఖం భంగపరిచావు. నువ్వు నీ ప్రియుని తాకినప్పుడు ముసల్దాని అయిపోతావు. పో స్వామి, తెలియక చేసిన నేరానికి ఇంత తీవ్రంగా శపిస్తున్నారు స్వామి. నా ప్రియుడు విద్యాపతిని కలుసుకోవడానికి వెళ్తున్నాను. నాకు ఈ శిక్ష కన్నా మరణమే మేలు. నన్ను క్షమించండి అమ్మా. అమ్మా, మీరైనా కనికరించండి అమ్మా. పాప అమ్మాయికురాలు, శాపం ఉపసంహరించండి. సరే, పగలు ముసలిదానివిగా, రాత్రులు యువతివిగా జీవించు. నీ వల్ల ఒక శీలవతి చెర తొలగినప్పుడు నీ శాపం పూర్తిగా తొలగిపోతుంది. సంపంగి, సంపంగి, అక్క ఏదే సంపంగి. ఊరంతా తిరిగి వచ్చాను, ఎక్కడా కనిపించలేదు. నా బిడ్డ ఏమైపోయింది? నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఏమైపోయిందమ్మా? అమ్మా, మరి చెప్పొద్దు అని చెప్పిందంటే నువ్వైనా చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నా మాలతిని చూడండి, నేను బ్రతకలేను. నా బిడ్డ ఏమైపోయిందో చెప్పు బాబు. అమ్మా, అక్క. ఏమిటమ్మా అక్క? సంపంగి గంధర్వ గుడికి వెళ్ళినట్టు చెప్పొద్దున్నదిగా, చెబుతావే మరి? అయ్యో, ఒక్కతే పెడితే చిక్కుల్లో పడతది. నాతో చెప్తే మనం నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళంగా. నా తల్లి నన్ను విడిచి వెళ్ళింది, కానీ దాన్ని బదులు నేను బ్రతకగలనా? సంపంగి, మాలత కోసం మనం అందరం వెళ్ళాలి. బయలుదేరండి.